మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అండి. విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు కరకట్ట రోడ్లోంచి మేము వెళ్ళాము. ఇది అవినిగడ్డ, కృష్ణా జిల్లా అవినిగడ్డ మండలంలో ఉంటుంది. ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉందండి. ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ, ఆంధ్ర ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళకి, పెళ్ళి దోషాలు ఉన్న వాళ్ళకి ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలండి. 3 మంత్స్లో పెళ్ళి సెట్ అవుతుంది అంటారు. నాకు తెలిసిన వాళ్ళకి కూడా అలాగే సెట్ అయింది. మనకి తెలిసి తెలియక ఎన్నో దోషాలు ఉంటాయండి మన జన్మ నక్షత్రాన్ని బట్టి. అటువంటి దోషాలన్నిటినీ కూడా మనం తగ్గించుకోవాలి, తీసేయాలి అంటే ఈ గుడికి వెళ్ళి పూజలు చేయించుకుంటే ఎటువంటి దోషమైనా సరే ఖచ్చితంగా నివారణ జరుగుతుందండి. చాలామంది ఈ గుడిలో నిద్ర చేస్తూ ఉంటారండి. వాళ్ళ దోషాల కోసం ఇక్కడ బోర్డులో దేనికి ఏ సేవకి ఎంత టికెట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారో మీకోసమని నేను ఇది వీడియో తీశాను. ఆన్లైన్లో కూడా మనం టికెట్స్ కొనుక్కోవచ్చండి. దానికి ఒక స్కానర్ ఉంది, అది నేను స్కానర్ పెట్టాను. ఆ స్కానర్లో అన్ని సేవలు మనం ముందే బుక్ చేసుకోవచ్చండి. ఈ దేవాలయంలో తలనీలాలు ఇవ్వడము, పొంగల్ పెట్టడము, చెవులు కుట్టించడము ఇలాంటి సాంప్రదాయాలన్నీ చాలామంది పాటిస్తూ ఉంటారండి. నేను కూడా ఉన్నాను అందులో ఒకదాన్ని. మా చిన్న పాపకి అక్కడే నేను చెవులు కుట్టించానండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో సంచరిస్తూ ఉంటారండి ఈ దేవాలయంలో. అంతేకాదండి, మనం ఏదన్నా కోరుకుని ముడుపు కట్టినా సరే అది ఖచ్చితంగా తీరుతుంది. ఇక్కడ శివలింగాన్ని చూస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. ఇక్కడ మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా ఉందండి. ఆదివారం అయితే గుడి చాలా రష్గా ఉంటుందండి. ఇక్కడ మన చేతులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయొచ్చండి, పాలాభిషేకము. మన యూట్యూబ్ ఛానల్ లక్కీ చెర్రీ 26ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బాయ్ అండి.